హలో గైస్, వెల్కమ్ టు సంజూస్ బిగ్ బాస్ ఛానల్. మరి లాస్ట్ ఇవాళ నామినేషన్స్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. అస్సలు నాగార్జున గారు చెప్పి వెళ్ళి ఒక అరగంట అవ్వని కూడా అవ్వలేదు, వెంటనే ప్రియా శ్రీజ అని స్టార్ట్ చేస్తారు. నైట్ లైవ్లోనే వాళ్ళిద్దరూ అసలు సంజన మాటలు కనీసం మినిమం కూడా వినట్లేదు. వాళ్ళకి అంత పొగరేంటో అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు ఆడింది అగ్ని పరీక్ష, వాళ్ళ అగ్ని పరీక్షలో విన్ అయ్యేస్తే వాళ్ళు ఇంకా అసలు బిగ్ బాస్ ఫైనల్కి వెళ్ళిపోయామన్నట్టు. ఇద్దరు నువ్వంటే తోపు అంటే నేను నీకంటే తోపు అన్నట్టు ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు అసలు ఆ వాయిస్ ఒకటి, ఆ శ్రీజ వాయిస్ ఒకటి హై పిచ్లో ఉంటుంది, ఏది చెప్పినా వినదు. కనీసం ఆ సంజన గారు నెమ్మదిగా దొంగతనాలు చేయడానికి ఒక స్టాక్ పర్సన్ని పెడదాము, మనీష్ గారికి ఏ మానిటర్షిప్ లేదు కదా అని చెప్పేసి ఆవిడ నెమ్మదిగా చెప్తుంటే కనీసం వీళ్ళు వినడానికి కూడా ట్రై చేయట్లేదు. వెంటనే మేము వినం నీ పోస్ట్కి ఎసరు పెట్టేస్తుంది అని అంటుంది శ్రీజ. అసలు ఏంటి ఆమె ఇరిటేటింగ్ వాయిస్, అస్సలు కొంచెం కూడా షో మీద ఇంట్రెస్ట్ ఉండలేదు. ఈ కామనర్స్ చేస్తున్నారు ఓవర్ యాక్షన్, వీళ్ళేదో పెద్ద సెలబ్రిటీస్ లాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ప్రతి సీజన్లో కామనర్స్ అంటే అర్రే కామనర్రా వీళ్ళకి ఓటేయాలరా బాబు అన్నట్టు ఉండేది, కానీ ఈ సీజన్లో అయితే అర్రే పాపం సెలబ్రిటీరా బాబు, మన సెలబ్రిటీస్కి మనం ఖచ్చితంగా ఓటేయాలి అన్నట్టు అనిపిస్తుంది. ఆ శ్రీజ ప్రియాల ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఇంకా మాస్క్ మ్యాన్ గురించి అయితే చెప్పవసరం లేదు. ఆయన లాస్ట్ వీక్ అంతా ఇంతెత్తు ఎగరారు. నాగార్జున గారు రాగానే ఇంకా నేను తాగను, నేను నిరాహార దీక్ష చేస్తాను, ఇక్కడ ఉన్నంతసేపు కనీసం ఏది ముట్టుకోను చేయను అని అంటున్నాడు ఆయన. ఇంక ఈ ప్రియా అయితే ఆ వాయిస్ వేసుకుని అసలు యారగెంట్. ఇక శ్రీజ అయితే చెప్పవసరం లేదు. ఏంటి ఆ యాటిట్యూడ్ వాళ్ళిద్దరికి, ఎవరన్నా చెప్పండిరా బాబు అనిపిస్తుంది. ఫ్యామిలీ వీక్ ముందు వస్తే బాగుండు, వాళ్ళు ఎవరినైనా పంపించి అమ్మ తల్లి నువ్వు ఇలా ఆడుతున్నావు, బయట జనాలు చచ్చిపోతున్నారు చూడలేక కొంచెం ఆ వాయిస్ తగ్గించండి, కొంచెం యాటిట్యూడ్ తగ్గించండి, కొంచెం మనుషుల్లాగా బిహేవ్ చేయండి అని ఎవరైనా చెప్తే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళిద్దరికీ అయితే అంత ఓవర్గా ఉంది వాళ్ళిద్దరు బిహేవియర్ అయితే. ఈ వీక్ అయితే డెఫినెట్గా ఆల్రెడీ ప్రియా నామినేషన్స్లోకి వచ్చింది కాబట్టి జనాలు చూసుకోండి. ఇంకా ఆ ప్రియా గారు ఇంటికి వెళ్ళాలంటే మిగతా 5గురికి మాత్రం ఓట్లు అయితే గట్టిగా వేయండి. ఆ శ్రీజ కూడా ఏదో ఒక వీక్ వస్తుంది నామినేషన్స్లోకి డెఫినెట్గా, అప్పుడు మాత్రం అసలు వదిలే సమస్యే లేదు అసలు. థ్యాంక్ యూ గైస్. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఫర్ మై ఛానల్.